Hello, hi, welcome back to my channel Dhanalakshmi Properties. వ్యూవర్స్ ఈ రోజు వచ్చేసి మనం ఒక బ్యూటిఫుల్ ఫార్మ్ లైన్ చూడడానికి వచ్చాము. ఇది కూడా వెరీ లో బడ్జెట్ లో మనం బ్యూటిఫుల్ ఫార్మ్ హౌస్ చూడడానికి వచ్చాము. లొకేషన్ ఎక్కడ అనుకుంటున్నారా అండి? ఈ లొకేషన్ వచ్చేసి మనకి వరంగల్ హైవేలో అండి. వరంగల్ హైవే ఆలేరు నుంచి జస్ట్ ఒక మనం 18 మినిట్స్ డ్రైవ్ లోనే ఈ లొకేషన్ కి చేరుకోవచ్చు. కొలన్పాక బచ్చన్నపేట లొకేషన్ లో ఉంటుంది. సో బచ్చన్నపేట నుంచి చూసుకుంటే జస్ట్ ఒక 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో బచ్చన్నపేట టౌన్ లో నుంచి వస్తాము. అలాగే మనకు సిద్దిపేట హైవే ఏదైతే ఉందో అక్కడ నుంచి జస్ట్ ఒక ప్యారలల్ గా మనకి 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో సర్వీస్ రోడ్ ఏదైతే ఉందో ఆ సర్వీస్ రోడ్ కి ఆనుకొని ఫేసింగ్ లో ఉందన్నమాట. సో మనకి ఆ రోడ్ ఫేసింగ్ లోనే ఈ ప్రాజెక్ట్ ఉంది. టోటల్ దీన్ని 10 ఎకర్స్ ఆల్రెడీ డెవలప్ చేశారు. సో ఇంకొక 18 ఎకర్స్ అనేది కూడా మనకు ఎక్స్టెన్షన్ అనేది రాబోతుంది. సో ఫర్దర్ డీటెయిల్స్ అనేది మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాము. ఈ లొకేషన్ ఎగ్జామ్ చూసుకుంటే కనుక మనకి టూరిజంగా చాలా ఫేమస్ అయిన లొకేషన్లో మనం ఉన్నాము. ఆ డీటెయిల్స్ కూడా మీకు చెప్తాను, ప్రైస్ కూడా మీకు చెప్తాను. సో లోపలికి వెళ్దాం, వచ్చేసాయి. సో వ్యూవర్స్ మనము ఎంటర్ అయిపోయాము. సో ఆ రోడ్ ఫేసింగ్ లోనే ఉన్న ఈ సైట్, ఈ రోడ్ ఏదైతే ఉందో మనకి ఇది వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్స్ ఇచ్చారు. సైట్ కూడా చూస్తున్నారు కదండి, చాలా బాగా డెవలప్ చేస్తారు. ఫార్మ్ సైట్ అంటే ఏదో జంగల్ లాగా ఉండకుండా దాని లోపల కూడా మనకి ఇలాంటిది కూడా మనకు గడ్డి లాంటిది ఏంటి లేకుండా మెయింటెనెన్స్ అనేది కూడా చాలా బాగా చేస్తున్నారు. సో ఈ లొకేషన్ అంతా కూడా చాలా బాగుంది. సో ఇప్పుడు దీంట్లో ఫార్మింగ్ ఏమేమి చేస్తున్నారు ఈ సైట్ లో అనుకుంటే చూస్తే గనక మనకు మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి దీంట్లో మనకి శ్రీగంధం అండి. సో వైట్ శ్రీగంధం ట్రీస్ పెడుతున్నారు. దాంతో పాటుగా మనకు మ్యాంగో ట్రీస్ పెడుతున్నారు. దానికి సపోర్టింగ్ గా మనకు కోకోనట్ ట్రీస్ కూడా పెడుతున్నారు. ఇంకా ఫర్దర్ గా కొన్ని ఫ్రూట్స్ మొక్కలు కూడా మనకు మధ్యలో సపోర్టింగ్ గా పెట్టారు. సో ట్రీస్ ఏజ్ చూసుకుంటే 6 ఇయర్స్ ఓల్డ్, అంటే వీళ్ళు ఆల్రెడీ పెట్టేశారు. 6 ఇయర్స్ ఓల్డ్ ట్రీసే పెట్టారు కాబట్టి మనకు దీనికి ఏజ్ కూడా బాగా వచ్చింది. గ్రోత్ కూడా చూస్తున్నారు కదండి. ఇది వచ్చేసి శ్రీగంధం చెట్టు అన్నమాట. సో ఈ చెట్టు అనేది మంచి గ్రోత్ లో ఉంది. సో ఇది సైల్ చూసుకుంటే కూడా అంతా కూడా రెడ్ సైల్ కాబట్టి మంచి సపోర్ట్ తోటి మొక్కలు అనేది బాగా గ్రోత్ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనకి ఇందులో ఇంకా డెవలప్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ మొక్కలు చూస్తున్నారు కదండి, చాలా పెద్దగా అయిపోయాయి. అంటే మనకి మ్యాంగో ట్రీస్ అనేది మామిడి మొక్కలు ఆల్రెడీ పెద్దగా అయ్యే క్రాప్ కూడా తీస్తున్నారు. సో దీంట్లో వచ్చే పంట ఏదైతే ఉందో, సో శ్రీగంధం అనేది కొంచెం లాంగ్ ప్రాసెసింగ్. మిగతా పండ్ల మొక్కల గురించి వస్తే మ్యాంగో ట్రీస్, సో ఆ క్రాప్ ఏదైతే ఉందో ఆల్రెడీ వస్తుంది కాబట్టి ఎవరైతే ప్లాట్ తీసుకుంటారో ఆ మొక్కకు వచ్చిన క్రాప్ కూడా వాళ్ళే కస్టమర్ కి అన్నమాట. సో ఈ మొక్కల విషయానికి వస్తేనేమో ఆల్రెడీ మనకి ఇప్పుడు మొక్కల నుంచి మ్యాంగోస్ వస్తున్నాయి కాబట్టి సీజనల్ ఫ్రూట్స్ ఏదైతే వస్తాయో అవి కస్టమర్ కి అన్నమాట 100%. అలాగే మనకి శ్రీగంధం విషయానికి వస్తే 12 ఇయర్స్ కి మనకి క్రాప్ వస్తుందండి. సో 15 ఇయర్స్ వరకు కూడా కంపెనీయే ఫ్రీ మెయింటెనెన్స్ చూసుకుంటుంది. సో పర్సెంటేజెస్ చూసుకుంటే కనుక శ్రీగంధం మీద మనకి కస్టమర్ కి అండ్ కంపెనీకి 50-50 షేర్ ఉంటుంది. దానికి సంబంధించి మనకు రిజిస్ట్రేషన్ అవ్వగానే వాళ్ళు అగ్రిమెంట్ కూడా చేసుకుంటారనమాట. సో అగ్రిమెంట్ ప్రకారం వచ్చే క్రాప్ ఏదైతే ఉందో 50-50 ఉంటుంది. ఎందుకు అంటే గనక ల్యాండ్ మనది కాబట్టి మనకు 50%, క్రాప్ మెయింటెనెన్స్ కానీ 15 ఇయర్స్ వరకు కంపెనీ చూసుకుంటుంది కాబట్టి కంపెనీ పర్సెంటేజ్ 50% అండి. సో మనకు మెయిన్ రోడ్ ఏదైతే ఈ 30 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు స్ట్రీట్ లైట్స్ వస్తాయి స్టార్టింగ్ నుంచి. అండ్ రోడ్ కూడా చూసుకుంటే మనకు సిసి రోడ్ అనేది వేస్తారు ఇక్కడ నుంచి డైరెక్ట్ మనకి ఎండింగ్ వరకు. సో ప్రజెంట్ మీరు చూసుకుంటే మీకు ఆల్రెడీ క్లబ్ హౌస్ అనేది ఇక్కడ డెవలప్ చేశారు. ఇంకా డెవలప్ చేయాల్సింది ఏంటి అంటే కనుక స్విమ్మింగ్ పూల్ అండి. సో స్విమ్మింగ్ పూల్ కూడా కట్టబోతున్నారు అండ్ కాటేజెస్ కూడా కట్టబోతున్నారు. గెస్ట్ రూమ్స్ అనేది ఆల్రెడీ ఉన్నాయి. సో ఎక్కడైనా కంపెనీలో మన ఇక్కడ ప్లాట్ తీసుకున్న వాళ్ళు ఇక్కడ ఎంజాయ్ చేయాలనుకుంటే వీకెండ్ కానీ న్యూ ఇయర్స్ కానీ ఏదైనా ఫెస్టివల్స్కి, ఇప్పుడు ఏంటంటే ఈ పొల్యూషన్కి విలేజెస్కి కొంతమంది విలేజెస్ కూడా లేవు. సో అలాంటి వాళ్ళు ఈ లొకేషన్లో వచ్చి మంచిగా వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. ఫెస్టివల్స్ కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకోవచ్చు అండ్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేసుకోవచ్చు. అన్ని విధాలుగా ఈ లొకేషన్ అనేది చాలా బాగుంది. ఫార్మ్ ల్యాండ్ అంటే ఇంత నీట్గా అయితే మెయింటెనెన్స్ ఉండదు. సో అంతా గజిబిజిగా ఉంటుంది. సో మీరు ఇక్కడ చూస్తే ఎక్కడ చూసినా కూడా మీకు కొంచెం కూడా గ్రాస్ లేకుండా చక్కని మెయింటెనెన్స్. ఆల్రెడీ ఇక్కడ మనకి ఎంప్లాయీస్ ఉంటారు. సో ఇక్కడ ఉండి వాచ్మెన్ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉండేసి ది మెయింటెనెన్స్ అంతా కూడా దగ్గరుండి చూసుకుంటున్నారు. బుకింగ్స్ మాత్రం చాలా ఫాస్ట్గా ఉన్నాయండి. సో ప్రతి మొక్కకు కూడా డ్రిప్ ఇరిగేషన్ పెట్టి వీళ్ళన్నిటికి కూడా వాటర్ సప్లై అనేది చేస్తున్నారు. వాటర్ కూడా ఫుల్ ఉంది. ప్రజెంట్ నా చూస్తున్నాం కదా. సో వీళ్ళు ఇక్కడ ఉండి మొత్తం మొక్కలకు ఏ మొక్కకైనా వాటర్ అందకుంటే వీళ్ళు పర్సనల్గా అక్కడికి పైప్ లైన్ తోటి కూడా వాటర్ అనేది అందించడం జరుగుతుంది. సో ఈ ఈకో వ్యాలీ ఫార్మ్స్ సైట్ గురించి చెప్తే ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు సింపుల్గా అనేది ఫార్మ్ హౌస్ అనేది డెవలప్ చేస్తారు. దీంట్లో ఇంకా ఫెసిలిటీ ఇవ్వబోతున్నారు అనమాట. ఆ ఫెసిలిటీస్ అన్ని కూడా మనకి ఇక్కడ బ్యానర్ రూపంలో ఇక్కడ చూపిస్తున్నారు.
సో రాబోతున్న ఫెసిలిటీస్ వచ్చి మనకు స్విమ్మింగ్ పూల్ వస్తుంది, చిల్డ్రన్ ప్లే ఏరియా వస్తుంది, గార్డెన్ వస్తుంది, ఆల్రెడీ కాటేజెస్ అనేటివి ఉన్నాయి, ఇంకొన్ని రాబోతున్నాయి. దాంతోపాటు మినీ ఫంక్షన్ హాల్ కూడా దీంట్లో వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. సో ఈ లొకేషన్ అంతా కూడా మనకు 1 acre అబోవ్ కూడా ఓన్లీ పార్క్స్కి, ఫామ్ హౌస్కి, స్విమ్మింగ్ పూల్స్కి కేటాయించారు. అంటే టోటల్ క్లబ్ హౌస్ కోసం కేటాయించారు. దాని ఎంట్రన్స్ ఇది జస్ట్ సింపుల్గా ప్రస్తుతానికి ఉంది. దీన్ని ఇంకా కూడా చాలా బాగా డెవలప్ చేయబోతున్నారు. సో లోపలికి వెళ్ళి చూద్దాం. చాలా విశాలంగా, పీస్ఫుల్గా, ఊళ్ళల్లో ప్రశాంతమైన వాతావరణంలో మంచి రిసార్ట్లో ఉన్న ఫీల్ కలుగుతుంది. చుట్టూ కూడా చూసుకుంటే మనకి అన్ని మొక్కలతోటి, అలాగే చూసుకుంటే మనకి అక్కడ గెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి. దాని పక్కనే గెట్ టుగెదర్ చేసుకునే విధంగా, చిన్న ఫంక్షన్స్ ప్రస్తుతానికి చేసుకునే విధంగా ఇక్కడ మనకు ప్లేస్ అనేది, ఆ హాల్ అనేది వదిలారు. దాని పక్కనే వాష్రూమ్స్ అవి కూడా అరేంజ్ చేశారు. స్పేసియస్గా ఉంది కదండి. సో మనకు ఇండోర్ ఫంక్షన్స్ చేసుకోవచ్చు, అవుట్డోర్ ఫంక్షన్ చేసుకోవచ్చు. ఇలాంటి గ్రీనరీ ఉన్న లొకేషన్లో ఫంక్షన్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అన్నిటికంటే ఫెస్టివల్స్ కానీ అలాంటివి కూడా మనం ఇక్కడ లొకేషన్స్లో వచ్చి కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు దీంట్లో ప్లాట్ తీసుకుంటే. సో మనకి హైదరాబాద్ ఉప్పల్ నుంచి చూసుకుంటే ఒక 1.5 అవర్లో మనం ఈ లొకేషన్కి చేరుకోవచ్చండి. సో అలాగే చూసుకుంటే మనకి ఇక్కడ మనకి ఏదైతే ఉందో జైన్ మందిర్, సో ఇది ఎక్కువ టూరిజంగా డెవలప్ అవుతుంది. సో జైన్ మందిర్ నుంచి జస్ట్ ఒక మనకు 10 minutes డ్రైవ్లోనే ఉంటాము. అక్కడే మనకు సోమేశ్వర ఆలయం అని చాలా చాలా పురాతనమైన ఆలయం. ఆల్రెడీ మేము వెళ్ళి దర్శనం కూడా చేసుకొని ఈ ఊట్ల నక్కడి అనమాట. సో దర్శనం కూడా చేసుకొని వచ్చాము. అలాగే మన ఈ సైట్కు చూసుకుంటే జస్ట్ ఒక 5 minutes డ్రైవ్లోనే మనకి ఇక్కడ సిద్ధులగుట్ట అని శివాలయం ఉంటుంది. అది కూడా చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం అనమాట. సో అలాగే చూసుకుంటే బచ్చన్నపేట అనేది మండల్, మనకి జనగామ అనేది డిస్టిక్ అనమాట. సో రెండింటిని కలుపుకునే రోడ్లోనే మనం ఉన్నాము. సో మనకు జనగాం చూసుకుంటే ఒక 14 minutes డ్రైవ్లోనే మనం ఉంటామన్నమాట. సో ఆ విధంగా చూసుకుంటే గుట్ట చూసుకుంటే ఒక 20 minutes డ్రైవ్లో ఉంటాము. సో నియర్ బై అనేది కూడా చాలా పుణ్యక్షేత్రాలతో టూరిజంగా డెవలప్ అయిపోయిన లొకేషన్లో ప్రశాంతమైన వాతావరణంలో మీరు ప్లాట్ తీసుకోవాలనుకుంటే ఈ ప్రాజెక్ట్ అనేది ద బెస్ట్ అని నేను చెప్తానండి. ఎందుకంటే నేను లైవ్లో ఏదైతే ఉన్నానో చూపిస్తున్నాను కదా, సో అన్నీ కూడా మనకు డెవలప్మెంట్ అనేది రాబోతున్నాయి అనేది సెకండరీ. ప్రస్తుతం ఉన్న డెవలప్మెంట్స్ అయితే మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉన్నాయి. సో మనకు రాబోతున్న త్రిబుల్ ఏదైతే ఉందో అది మనకి ఇంతకు ముందు భువనగిరి అనుకున్నారు. సో ఇప్పుడు వచ్చేసి అది ఆలేరు దగ్గర నుంచి వెళ్తుంది అనమాట. సో ఈ ప్రాజెక్ట్ కి జస్ట్ నియర్ బై 7 minutes డ్రైవ్ లోనే మనకు జనగాం మెడికల్ కాలేజ్ కూడా ఇక్కడ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ లో ఉంది. జనగాం లో ఆల్రెడీ మన కలెక్టరేట్ ఆఫీసెస్ అవన్నీ కూడా ఉన్నాయి. సో వెల్ గుడ్ లొకేషన్ లో, వెల్ డెవలప్మెంట్ లొకేషన్ లో ఈ ప్రాజెక్ట్. వరంగల్ లో మామ్నూన్ ఎయిర్పోర్ట్ కూడా మనకు శాంక్షన్ అయింది. సో మనకు తెలంగాణకి సెకండ్ క్యాపిటల్ ఏదైనా ఉంది అంటే అది వరంగల్ అండి. సో మనకు వరంగల్ కి తెలంగాణ సెకండ్ క్యాపిటల్ గా మనకు అనౌన్స్ చేయబోతున్నారు. సో మాడిగొండ హైటీ హబ్ అనేది మనకు వరంగల్ కి నియర్ లో ఉంది కాబట్టి, సో జస్ట్ మనకి ఇక్కడ నుంచి చూసుకుంటే వరంగల్ కూడా మనకి జస్ట్ హార్డ్లీ చూసుకుంటే ఒక 1 hour డ్రైవ్, అంటే 60 minutes లో మనం వరంగల్ కూడా చేరుకోవచ్చు. తెలంగాణకి సెకండ్ క్యాపిటల్ అనేది మనకు వరంగల్ ని అనౌన్స్ చేసే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి కాబట్టి, ఇన్ కేస్ అలాంటి అనౌన్స్మెంట్ వస్తే సో మనకి ఇక్కడ భూమి అనేది చాలా బాగా డెవలప్ అవుతుంది, మంచి గ్రోత్ అనేది వస్తుంది. కాబట్టి సో మంచి లొకేషన్ లో మీరు తక్కువ బడ్జెట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇలాంటి లొకేషన్ లో, ఇలాంటి క్లియర్ టైటిల్ ఉన్న ఫామ్ సైట్ లో, సో ఈ ఫామ్ సైట్ అనేది కూడా మనకు డైరెక్ట్ ఫామ్ సైట్ కింద ఇవ్వట్లేరండి. సో 4 కన్వర్షన్ చేసి మనకు ప్లాటింగ్ కింద ఇస్తున్నారు. సో ప్రైస్ వైజ్ గా చూసుకుంటే లో బడ్జెట్ అని చెప్తూనే ఉన్నాను కానీ ఎంతో చెప్పలేదు కదా. సో ఎస్ అండి, ఆ టైం వచ్చేసింది. 4,60,000 లో మనకి ఇది 121 square yards అనేది మనకు లభిస్తుంది. సో వెరీ వెరీ లో ప్రైస్ అండి. ఈ ప్రైస్ లో నియర్ బై లో ఎక్కడ కూడా మనకు ప్లాట్ లభించవు. సో అది కూడా ఫార్మింగ్ అంటే చెట్లు 6 years ఓల్డ్ చెట్లు ఉన్న ప్లాట్ లభిస్తుంది. ఫర్దర్ గా కూడా మనకు ఫ్యూచర్ లో దాని మీద కూడా ఇన్కమ్ అనేది రాబోతుంది. ఆ అన్ని ఇయర్స్ మనం వెయిట్ చేస్తే ఆటోమేటిక్ గా కూడా మనకి ల్యాండ్ రేట్ పెరుగుతుంది. దాంతో పాటుగా మనకు క్రాప్ మీద కూడా ఇన్కమ్ వస్తుంది. సో దీంట్లో ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు కాల్ చేసి విజిట్ అనేది అరేంజ్ చేసుకోవచ్చు. ఈఎంఐ డీటెయిల్స్ కావాలంటే వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇదండి ఈరోజు మనం వరంగల్ హైవే బచ్చన్నపేట లొకేషన్లో ఫామ్ సైట్ గురించి వీడియో. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మోర్ డీటెయిల్స్ కోసం నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. మీ ప్రాపర్టీ ప్రమోషన్ చేయాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.